the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక బుక్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ బుక్లో ప్రస్తుతం ఉన్న లోక్సభలో కావచ్చు, లేదంటే సిన్స్ ఇండిపెండెన్స్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లోక్సభలో ముస్లిం మహిళలు ఎంతమంది లోక్సభకు ఎంపీలుగా సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ బుక్ గురించి తెలుసుకోవాలి, అలానే ప్రస్తుత లోక్సభలో అలానే గత లోక్సభలో ఎంతమంది మహిళా ఎంపీలు ఉన్నారు అన్నట్టుగా మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇక ఫస్ట్ టాపిక్, బుక్ నేమ్ వచ్చేసి మిస్సింగ్ ఫ్రమ్ ద హౌస్ ముస్లిం ఉమెన్ ఇన్ ద లోక్సభ బుక్. మిస్సింగ్ ఫ్రమ్ ద హౌస్ ముస్లిం ఉమెన్ ఇన్ ద లోక్సభ బుక్. ఈ పుస్తకాన్ని రచించినది ఆథర్స్ వచ్చేసి రషీద్ కిద్వాయి గారు, రషీద్ కిద్వాయి, అలానే అంబర్ కుమార్ ఘోష్. రషీద్ కిద్వాయి, అంబర్ కుమార్ ఘోష్ వీళ్ళిద్దరూ ఈ పుస్తకానికి ఆథర్సు. మరొకసారి చెప్తాను, పుస్తకం పేరు మిస్సింగ్ ఫ్రమ్ ద హౌస్ ముస్లిం ఉమెన్ ఇన్ ద లోక్సభ. అంటే లోక్సభలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ లోక్సభలో ముస్లిం మహిళలు ఎక్కువ మంది ఎంపీలుగా సెలెక్ట్ అవటం లేదని చెప్పేసి ఈ బుక్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీలో ఉమెన్ రిప్రజెంటేషన్ పాలిటిక్స్లో రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ పుస్తకము హెల్ప్ అవుతుంది. ఇక ఇటీవల మనం తెలుసుకున్నాం, ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్లో ఇండియా 131 ప్లేస్లో ఉంది. ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం 131వ స్థానంలో ఉంది. అందులో భారతదేశము ఒక రంగంలో వెనుకబడి ఉందని చెప్పేసి ఆ రిపోర్ట్ చెప్పింది. ఆ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 4 ఇండికేటర్ల ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఒకటి వచ్చేసి ఎకనామిక్ ఎంపవర్మెంట్, ఆర్థిక సాధికారిత, అలానే హెల్త్ అండ్ లైవ్లీవుడ్, అంటే ఏ విధంగా ఆరోగ్యం ఉంది దేశాలలో, వివిధ దేశాలలో ఆరోగ్య స్థాయి ఏ విధంగా ఉంది, అలానే ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, విద్యాస్థాయి ఏ లెవెల్లో ఉంది, అలానే 4th పారామీటర్ వచ్చేసి పొలిటికల్ ఎంపవర్మెంట్, రాజకీయంగా ఎంత సాధికారత ఉంది, రాజకీయాలలో మహిళలు ఏ స్థాయిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్లో ఇండియా హెల్త్, ఎడ్యుకేషను, ఎకనామిక్ ఎంపవర్మెంట్లో 3 రంగాల్లో మనం ముందున్నాము, ఫార్వర్డ్ ఉన్నాం. కానీ ఈ పొలిటికల్ ఎంపవర్మెంట్ విషయంలో మాత్రం మనము వెనుకబడి ఉన్నాము అని చెప్పేసి చెప్పింది. సో ఇప్పుడు ఈ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా అదే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమని చెప్తా ఉందంటే ఈ బుక్కు, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కేవలం 18 మంది ముస్లిం మహిళలు మాత్రమే లోక్సభకి ఎంపీలుగా ఎన్నికయ్యారట. అందులో కూడా 13 మంది రాజవంశీకులకు చెందిన ముస్లిం మహిళలు, అంటే లైక్ డైనాసిటీ పాలిటిక్స్ అంటారు కదా, మొఘల్స్, అటువంటి రాజవంశీకులకు చెందిన ముస్లిం మహిళలు 13 మంది ఉన్నారు. మిగతా 5 మంది మాత్రము నార్మల్ ముస్లిం ఉమెన్ అని చెప్పవచ్చు. ఇంకా ఏమని చెప్పింది అంటే, ముఖ్యంగా ఈ సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, మనము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ 5 రాష్ట్రాలలో జనరల్గా పొలిటికల్ ఎంపవర్మెంటు, ప్రజా చైతన్యం ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ 5 రాష్ట్రాలలో నుంచి ఇప్పటి వరకు లోక్సభకి ఒక్క ముస్లిం మహిళ కూడా ఎంపీగా సెలెక్ట్ అవ్వలేదట. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఈ కేరళ, ఈ సదరన్ స్టేట్స్ నుంచి ఒక్క ముస్లిం ఉమెన్ కూడా సెలెక్ట్ కాలేదట లోక్సభకి. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సినది, మనం చెప్పే టాపిక్స్ ఎలా హెల్ప్ అవుతాయంటే మనం లింకప్ చేసుకోవాలి ఉమెన్ రిప్రజెంటేషన్కి. లోక్సభలో ప్రస్తుతం ఓవరాల్గా మహిళల ప్రాతినిధ్యం ఎంత ఉంది, గత లోక్సభలో ఎంత ఉందో మనం లింకప్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ పుస్తకం గురించి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు 18 మంది ముస్లిం మహిళలు ప్రాతినిధ్యం వహించారు లోక్సభకి. ఫస్ట్ వచ్చేసి 1957లో కాంగ్రెస్ నుంచి మొఫీదా అహ్మద్, 1957లో మొఫీదా అహ్మద్ అనే ముస్లిం మహిళ లోక్సభకి సెలెక్ట్ అయ్యారు. ఇక ప్రస్తుతం అయితే 2024, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉన్నది 18th లోక్సభ, 18వ లోక్సభ. 2024 నుంచి 2029 వరకు 18వ లోక్సభ నడుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే కేవలం సమాజ్వాదీ పార్టీ, యూపీకి చెందిన సమాజ్వాదీ పార్టీకి చెందిన ఇక్రా హసన్,
ఇక్రా హసన్ అనే ముస్లిం మహిళ మాత్రమే లోక్సభకి సెలెక్ట్ అయ్యారట. ఇక మనము దీన్ని లింకప్ చేసుకోవాలి తప్పకుండా పాలిటీకి, ఎందుకంటే ఇవాళ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మాన్సూన్ సెషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉన్నది 18th లోక్సభ, ఇది 2024 to 2029 వరకు ఉంటుంది. ఇక 17th లోక్సభ విషయానికి వస్తే ఇండియాలో మహిళల ప్రాతినిధ్యము ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఓవరాల్గా ఉమెన్ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడుతున్నాం మనము. 17th లోక్సభలో ఓవరాల్గా మహిళలు లోక్సభకి 78 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారట. 17వ లోక్సభ 2019 to 2024లో 78 మంది, అంటే అరౌండ్ 14.4% ఆఫ్ ద లోక్సభలోని స్ట్రెంగ్త్లో 14.4% మంది, అంటే 78 మంది 17th లోక్సభలో మహిళా ఎంపీలు ఉన్నారు. ఇక అది 18th లోక్సభ విషయానికి వచ్చేసరికి 74కి పడిపోయారు, అంటే తగ్గారు. ఇప్పుడు 13.6% ఆఫ్ ద లోక్సభ మాత్రమే మహిళలు ఉన్నారు, మహిళా ఎంపీలు లోక్సభలో. ఇది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము మహిళల ప్రాతినిధ్యము తగ్గుతూ ఉంది, డిక్లైన్ అవుతూ ఉందనే చెప్పవచ్చు. ఇక లోక్సభ విషయానికి వస్తే లోక్సభ మ్యాక్సిమం స్ట్రెంగ్త్ గరిష్టంగా 550 మంది ఉంటారు. గరిష్టంగా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం స్ట్రెంగ్త్ లోక్సభ 550 మెంబర్స్. ఇందులో 530 మెంబర్స్ స్టేట్స్ నుంచి రిప్రజెంట్ చేస్తారు, స్టేట్స్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. మరో 20 మంది యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. కరెంట్ స్ట్రెంగ్త్ అయితే లోక్సభ ప్రస్తుతం స్ట్రెంగ్త్ 543. ఇది లోక్సభలో ముస్లిం మహిళల ప్రాతినిధ్యము, ఓవరాల్గా మహిళల ప్రాతినిధ్యము. నెక్స్ట్ వన్, ఒక ఐలాండ్ లక్షద్వీప్లోని బిత్రా ద్వీపము. ఇది లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక యూనియన్ టెరిటరీ. ఈ యూనియన్ టెరిటరీలో ఉన్న ఈ ఐలాండ్ని, బిత్రా ఐలాండ్ని అక్కడ ఉన్న గవర్నమెంట్, లక్షద్వీప్ గవర్నమెంటు దీన్ని డిఫెన్స్ ఫోర్సెస్కి, స్ట్రాటజిక్ ఫోర్సెస్కి, అంటే భద్రతా దళాలకు అప్పగించాలి అని చెప్పేసి భావిస్తూ ఉంది, ఆలోచన చేస్తూ ఉంది. అయితే దీనికి ప్రధాన కారణము ఇక్కడ చూస్తున్నట్టు ఇమేజ్లో ఈ ఐలాండ్ అనేది చాలా చిన్నది, లైక్ అరౌండ్ 0.57 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంటుంది. దీని పొడవు 0.57 కిలోమీటర్లు, విడ్త్ అయితే 0.28 కిలోమీటర్స్. చాలా చిన్న ఐలాండ్, ఇన్హాబిటెడ్ ఐలాండ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రజలు నివసిస్తూ ఉన్నారు. 2011 సెన్సస్ ప్రకారము అరౌండ్ 271 మెంబర్స్, 2011 సెన్సస్ ప్రకారము 271 మంది అక్కడ నివసిస్తూ ఉన్నారట. అయితే ఈ ఐలాండ్ అనేది ఒక వ్యూహాత్మక ప్రాంతము, స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది కాబట్టి, అలానే ఇక్కడ నివసించడానికి అంత ఆమోదయోగ్యకరమైన పరిస్థితులు లేవు, ఎందుకంటే ఇది చాలా చిన్నది కాబట్టి దీన్ని డిఫెన్స్ ఫోర్సెస్కి, స్ట్రాటజిక్ ఫోర్సెస్కి అప్పగించాలని చెప్పేసి లక్షద్వీప్ గవర్నమెంట్ భావిస్తూ ఉంది. అయితే దీనిపైన ఇప్పుడు అక్కడ నుంచి ప్రజల నుంచి ఎక్కువగా రెసిస్టెన్స్, ఆందోళన కూడా వ్యక్తమవుతూ ఉంది. ఇక మనం తెలుసుకోవాల్సింది, లక్షద్వీప్లో ఆల్రెడీ ఇంతకుముందు ఇటువంటి ఐలాండ్స్ని ఏమైనా భద్రతా దళాలకి, స్ట్రాటజిక్ ఫోర్సెస్కి, డిఫెన్స్ ఫోర్సెస్కి ఇచ్చారేమో తెలుసుకోవాలి. ఇక లక్షద్వీప్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాప్లో ఇది మనకి అరేబియన్ సీలో ఉంటుంది. ఇక్కడ లక్షద్వీప్, దీని హెడ్ క్వార్టర్స్, దీని క్యాపిటల్ కవరట్టి. ఈ లక్షద్వీప్ అంటేనే గుర్తు రావాల్సింది ఫేమస్ ఫర్ కోరల్ రీఫ్స్, అంటే పగడపు దిబ్బలు ఇక్కడ ఉంటాయి. ఇండియాలో పగడపు దిబ్బలు ఎక్కడ ఉంటాయి మనం డిస్కస్ చేసుకున్నాం. అండమాన్ నికోబారు, లక్షద్వీపు, గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం ఇక్కడ ఉంటుంది కదా, శ్రీలంకకి ఇండియాకి మధ్యలో. అక్కడ ఈ పగడపు దిబ్బలు ఉంటాయి, కోరల్ రీఫ్స్. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మనం జాగ్రఫిక్ కూడా లింకప్ చేసుకోవాలి. ఇండియాలో కోరల్ రీఫ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఆప్షన్స్లో లక్షద్వీప్ ఇవన్నీ ఇస్తాడు. లక్షద్వీప్లో కూడా కోరల్ రీఫ్స్ ఉంటాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఒకవేళ దీన్ని గనక డిఫెన్స్ ఫోర్సెస్కి ఆ గవర్నమెంట్ అప్పగించినట్టయితే ఇది 3వది అవుతుంది. ఆల్రెడీ లక్షద్వీప్లో ఐఎన్ఎస్ ద్వీపరక్షక్ అనేది, లక్షద్వీప్లో కవరట్టి ఐలాండ్ దగ్గర ఉన్న, కవరట్టి ఐలాండ్లో లొకేట్ అయి ఉన్న ఐఎన్ఎస్ ద్వీపరక్షక్ని, అలానే మినికాయ్ ద్వీపాలు, మినికాయ్ ఐలాండ్స్ అంటారు కదా, అవి కూడా లక్షద్వీపే. ఆ మినికాయ్ దీవుల్లో ఉన్న ఐఎన్ఎస్ జటాయు, ఐఎన్ఎస్ ద్వీపరక్షకు, ఐఎన్ఎస్ జటాయు ఆల్రెడీ నేవల్ బేసెస్గా ఉన్నాయి, నావికా దళానికి చెందిన బేసెస్ అవి. అక్కడి నుంచి నేవల్ ఫోర్సెస్ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటాయి, మిలిటరీ ఆపరేషన్స్. ఇప్పుడు ఒకవేళ ఇది ఇచ్చినట్టయితే ఇది 3వది అవుతుంది. ఇక ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక ఐలాండ్ వార్తలు ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ట్రైబ్స్ ఉన్నారో కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల అబ్జర్వ్ చేస్తే అండమాన్ నికోబార్కి సంబంధించి
ముఖ్యంగా అండమాన్ ఐలాండ్స్, అండమాన్ ద్వీపాలకు సంబంధించి జరావా ట్రైబ్స్ వార్తల్లో ఉన్నారు. జరావా, ఈ జరావా ట్రైబ్స్ అండమాన్ ఐలాండ్స్లో ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. జరావా ట్రైబ్స్ అంటే అండమాన్. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆపరేషన్ జ్వాల, తెలంగాణలోని ఆదిలాబాద్ పోలీసులు, ఆదిలాబాద్ డిస్టిక్ పోలీసులు ఆపరేషన్ జ్వాలని లాంచ్ చేశారు. ఈ ఆపరేషన్ జ్వాల ముఖ్య ఉద్దేశము ఉమెన్స్కి, ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్కి, విద్యార్థినుల కోసము ఇది ఒక పోలీసుల వినూత్న కార్యక్రమము. గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ అటువంటి రంగాలలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ విధంగా చెప్పాలంటే సెల్ఫ్ డిఫెన్స్ అనమాట. ఈ మార్షల్ ఆర్ట్స్, కరాటే ఇటువంటివి నేర్పించినప్పుడు వాళ్ళు తమని తాము రక్షించుకోగలరని చెప్పేసి ఆదిలాబాద్ పోలీస్ లాంచ్ చేసిన ఇనిషియేటివ్. సో గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ జ్వాల అంటే తెలంగాణలోని ఏ డిస్టిక్ పోలీస్ లాంచ్ చేశారంటే ఆదిలాబాద్ పోలీస్. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ మొదటి క్యాంపస్ ప్రారంభం. ముంబైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ మొదటి క్యాంపస్ ప్రారంభమైంది, IICT. ఇటీవల ఫ్యూ మంత్స్ బ్యాక్ ముంబైలో, మహారాష్ట్రలోని ముంబైలో వేవ్ఎక్స్ సమ్మిట్ జరిగింది. వేవ్ఎక్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. దీని ప్రధాన ఉద్దేశము ముఖ్యంగా మీడియా రంగాన్ని, ఈ గేమింగ్ రంగం చూసారు, ఇప్పుడు గేమింగ్ ఎంటర్టైన్మెంట్ రంగము, ఈ VFX విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ రంగము, వర్చువల్ రియాలిటీ, ఎక్స్టెండెడ్ రియాలిటీ ఇటువంటి గేమింగ్ రంగాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం, డెవలప్మెంట్ చేయడం కోసము ముంబైలో వేవ్ఎక్స్ సమ్మిట్ జరిగింది. అప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఈ IICT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ని ముంబైలో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి. ఈ IICT ఏం చేస్తుందంటే ఇక్కడ గేమింగ్ రంగానికి, యానిమేషన్ రంగానికి సంబంధించి క్రియేటివ్ ఎకానమీ అంటారు దీన్నే. క్రియేటివ్ ఎకానమీ అంటే ఏదైతే మన సృజనాత్మక పని పెడతామో, అంటే అది మ్యూజిక్ కావచ్చు, ఫిల్మ్స్, లేదంటే పోయట్రీ, కవితలు, సాంగ్స్, గేమింగ్ రంగం, ఇవన్నీ కూడా మన ఇన్నోవేషన్, మన ఇంటలెక్చువల్ అబిలిటీ పైన ఆధారపడి ఉంటుంది, మన సృజనాత్మకత, మన మెదడు పైన ఆధారపడి ఉంటుంది. సో అటువంటి సెక్టార్స్లలో మనము ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటే దాని ద్వారా వచ్చే ఇన్కమ్, ఆదాయాన్నే క్రియేటివ్ ఎకానమీ అంటారు. క్రియేటివ్ ఎకానమీ, దీనికి ఒక పదం ఉంది, క్రియేటివ్ ఎకానమీ ఆర్ ఆరెంజ్ ఎకానమీ అంటారు. దీనికి ఒక పదం పెట్టారు, ఆరెంజ్ ఎకానమీ. సో ఇప్పుడు ఏ విధంగా అయితే బ్లూ ఎకానమీ అంటే చేపల ద్వారా వచ్చే ఆదాయము, సో ఆరెంజ్ ఎకానమీ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సృజనాత్మక సంబంధించిన సెక్టార్స్, గేమ్స్, ఆడియో, వీడియో ఇవన్నీ రంగము. ఇక్కడ 18 స్పెషలైజ్డ్ కోర్సెస్ అందిస్తారట. 18 స్పెషలైజ్డ్ కోర్సెస్ నేర్పించడం జరుగుతుంది. ఇక ముంబై మహారాష్ట్ర అబ్జర్వ్ చేస్తే మహారాష్ట్ర అగ్రికల్చర్ సెక్టార్ హోదాని లైవ్ స్టాక్కి, పౌల్ట్రీ సెక్టార్కి ఇటీవల కేటాయించింది. ఈ మహారాష్ట్ర గవర్నమెంటు లైవ్ స్టాక్ సెక్టార్ అంటే పశువుల పెంపకము మరియు పౌల్ట్రీ సెక్టార్, ఈ కోళ్ళ పెంపకాన్ని పెంపొందించడం కోసము, అభివృద్ధి చేయడం కోసము, డెవలప్ చేయడం కోసము ఆ సెక్టార్కి అగ్రికల్చర్ స్టేటస్ అంటే వ్యవసాయ రంగ హోదాని దీనికి ఇచ్చిందనమాట. తద్వారా ఈ లైవ్ స్టాక్, పౌల్ట్రీ సెక్టార్కి వ్యవసాయ హోదా, అగ్రికల్చర్ స్టేటస్ను ఇచ్చిన ఫస్ట్ స్టేట్గా నిలిచింది ఇండియాలో. సో అది గుర్తుపెట్టుకోండి. మరి ఏం లాభము ఇలా అంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం వ్యవసాయ రంగానికి అయితే రుణాలు, లోన్స్ టైంలో అందుతూ ఉంటాయి, పవర్ టారిఫ్స్ ఉంటాయి, అంటే లైక్ విద్యుత్ రంగానికి సంబంధించి సబ్సిడీలు, ట్యాక్స్ టారిఫ్స్ అంటే పన్నులకు సంబంధించి సబ్సిడీలు, లోన్స్ ఇటువంటివన్నీ అందుతూ ఉంటాయి, సోలార్ ఎక్విప్మెంట్ అటువంటివి. ఇప్పుడు అటువంటివే ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఎకానమీలో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో ఇది భాగము. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే దీనికి తప్పనిసరిగా ఇంత రుణాలు ఇవ్వాలి బ్యాంకులు అని చెప్పేసి. ఇప్పుడు దీనికి వ్యవసాయ హోదా ఇవ్వడం వల్ల అగ్రికల్చర్ సెక్టార్తో ఏ విధంగా అయితే లోన్స్ వస్తూ ఉన్నాయో లైవ్ స్టాక్కి, పౌల్ట్రీ సెక్టార్కి కూడా లోన్స్ వస్తాయి, లోన్స్, పవర్ టారిఫ్స్ ఇవన్నీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మహారాష్ట్ర ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు గ్రాంట్ అగ్రికల్చర్ స్టేటస్ టు పౌల్ట్రీ అండ్ లైవ్ స్టాక్ సెక్టార్. నెక్స్ట్ వన్, అంతరించిపోతున్న మొక్కల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉత్తరాఖండ్.
ఉత్తరాఖండ్ ఇది హిమాలయన్ స్టేట్. ఉత్తరాఖండ్ హిమాలయాలలో ఎక్కువగా ప్లాంట్ స్పీషీస్ ఉంటాయి, చాలా రకాల వివిధ రకాల మొక్కల జాతులు. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం క్లైమేట్ చేంజ్, ఈ వాతావరణ మార్పులు కావచ్చు, ఓవర్ ఎక్స్ప్లాయిటేషను, ముఖ్యంగా మెడిసినల్ ప్రాపర్టీస్ కోసము ఈ మొక్కలలో ఔషధ గుణాలు ఉంటాయని చెప్పేసి వాటిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం. ఓవర్ ఎక్స్ప్లాయిటేషను, హ్యాబిటాట్ డిగ్రేడేషన్ అంటే వాటి ప్రాంతాలన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి, ఆ మొక్కలు ఉన్న ప్రాంతాలు క్లైమేట్ చేంజ్ వల్ల. సో ఇటువంటి ఈ సమయంలో అటువంటి రేర్ ప్లాంట్స్ని, అరుదుగా దొరికే ఔషధ గుణాలు ముఖ్యమైన ప్లాంట్స్ని సంరక్షించడానికి, కన్జర్వ్ చేయడం కోసము ఉత్తరాఖండ్ గవర్నమెంట్ రీఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. రీఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ అంటే ఇందులో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వము, ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ హిమాలయాల్లో ఉండే 14 రేర్ ఎండేంజర్డ్ ప్లాంట్ స్పీషీస్ని కనుగొన్నారు. 14 రకాల అరుదైన అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న మొక్కల జాబితాను సేకరించి వాటికి సంబంధించిన సీడ్స్ అంటే విత్తనాలు లేదంటే రూట్స్, ఆ వేర్లు అటువంటివి కలెక్ట్ చేసి వాటిని సేకరించి ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ల్యాబ్లలో కృత్రిమంగా వీటిని పెంపొందించబోతూ ఉందన్నమాట. అంటే అక్కడెక్కడో న్యాచురల్ హ్యాబిటాట్స్లో ఉన్న వాటిని కాకోకుండా అక్కడి నుంచి తీసుకొని వచ్చి ల్యాబ్లో ఈ సీడ్స్ని అవి పెంపొందిస్తారనమాట. తద్వారా ఏమవుతుంది అంటే ఇవి పెరిగిన తర్వాత వీటి విత్తనాలు ఇంప్రూవ్ అయిన తర్వాత వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయవచ్చు అనమాట. సో రీఇంట్రొడక్షన్ ఆఫ్ 14 రేర్ ఎండేంజర్డ్ ప్లాంట్ స్పీషీస్ ఇంటూ న్యాచురల్ హ్యాబిటాట్స్. సో ఈ విధంగా ల్యాబ్స్లలో ఈ కృత్రిమంగా వీటిని ఆ సీడ్స్ని అభివృద్ధి చేస్తే దాన్ని టిష్యూ కల్చర్ అంటారు. మనకి ఎన్వైరన్మెంటు బయోడైవర్సిటీలో టిష్యూ కల్చర్ అంటారు. ఎన్విరాన్మెంట్లో 2 ఉంటాయి, ఇన్సైటు కన్జర్వేషను, ఎగ్సైటు కన్జర్వేషన్ అనేసి. అంటే ఆ న్యాచురల్ హ్యాబిటాట్స్ సహజ సిద్ధమైన ప్రాంతాల నుంచి ఆ మొక్కల్ని ఆ విత్తనాలని తీసుకొని వచ్చి ల్యాబ్లలో కల్టివేట్ చేస్తే దాన్నే ఎగ్సైటు కన్జర్వేషన్ అంటారు. ఉదాహరణకి టిష్యూ కల్చరు, లేదంటే బొటానికల్ గార్డెను, ఇవన్నీ కూడా సీడ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఎగ్జైటివ్ కన్జర్వేషన్ కిందకు వస్తాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అంతరించిపోతున్న మొక్కల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉత్తరాఖండ్ ఇది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ రీఇంట్రొడక్షన్ డ్రైవ్ అని చెప్పవచ్చు. భారతదేశంలోనే మొట్టమొదటి ప్లాంట్ రీఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. ఇక ఉత్తరాఖండ్ అంటేనే గుర్తు రావాల్సింది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిఫామ్ సివిల్ కోడ్ని, ఉమ్మడి పౌర స్మృతిని, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఉత్తరాఖండ్. అలానే కల్చర్ పరంగా చూస్తే ఇటీవల ఈ కన్వర్ యాత్ర కావడి యాత్ర అంటారు కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ కావడి యాత్ర ఉత్తరాఖండ్లోని హరిద్వారు అటువంటి ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. హరిద్వార్ ఆ ప్రాంతాలలో. సో కన్వర్ యాత్ర ఎక్కడంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు అలా మూవ్ అవుతుంది. ఇక అలానే ఇటీవల ఉత్తరాఖండ్ ఆపరేషన్ కలనేమి అనేది కూడా లాంచ్ చేసింది. ఆపరేషన్ కలనేమి. ఈ ఆపరేషన్ కలనేమి ఉద్దేశము ఫేక్ బాబాస్, నకిలీ బాబాలు, ఫేక్ సెయింట్స్, ఈ నకిలీ గురువులు ఉంటారు కదా, ఆ నకిలీ బాబాల్ని, దొంగ బాబాల్ని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం కోసము ఉత్తరాఖండ్ ప్రభుత్వము ఆపరేషన్ కలనేమిని లాంచ్ చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీకి సంబంధించి గ్రంథల అనే ఒక బ్లూ బర్డ్, ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు ఇది ఒక బ్లూ బర్డ్, నీలం కలర్లో ఉంటుంది. దీని పేరు వచ్చేసి గ్రంథల అంటారు. ఈ గ్రంథల అనే అరుదుగా కనబడే ఈ పక్షి ఇటీవల హిమాచల్ ప్రదేశ్లోని సైంజ్ వ్యాలీలో కనపడింది. సైంజ్ వ్యాలీ. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి గ్రంథల కోయలి కోలర్ దీని సైంటిఫిక్ నేము. ఇది ఎక్కువగా హిమాలయన్ స్టేట్లలో, హిమాలయ ప్రాంతాల్లో, హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో 3000 నుంచి 5000 మీటర్ల ఎత్తులో ఉన్న ఆ హిమాలయన్ ప్రాంతాలలో, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఇండియా, హిమాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, నేపాలు, భూటాన్, మ్యాన్మారు, టిబెట్, అక్కడ ఇది ఎక్కువగా కనబడుతుందట. ఇక ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి ఇది
లీస్ట్ కన్సర్న్ అంటే ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీని పాపులేషను చాలా ఎక్కువగానే ఉంది. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే మనం డిస్కస్ చేసుకున్నాము, ఉత్తరాఖండ్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అనేది ఒకటి ఉంది. ఉత్తరాఖండ్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఎలా అయితే ఉందో జమ్మూ కాశ్మీర్లో కూడా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఉంది. అయితే అది నేషనల్ పార్క్ కాదు, గుర్తుపెట్టుకోండి. జమ్మూ కాశ్మీర్లో కూడా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంది. అక్కడ కూడా ఈ పూలు ఇవన్నీ ఎక్కువగా పెంచుతూ ఉంటారు. టూరిస్ట్ ప్లేస్ అదొక టూరిస్ట్ ప్లేసు. ఇటీవల దాన్ని టూరిస్టులకి ఓపెన్ చేశారు. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంది. అదే పేరుతో జమ్మూ కాశ్మీర్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే ఒక ప్రాంతం కూడా ఉంది. ఒకవేళ వాడి ఎగ్జామ్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్, జస్ట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే ప్రాంతం ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి సెక్యూరిటీ. ఐఎన్ఎస్ సందాయక్ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఐఎన్ఎస్ నిస్తార్ డైవింగ్ సపోర్ట్ వెజల్, ఐఎన్ఎస్ నిస్తారు, ఐఎన్ఎస్ నిపుణ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఐఎన్ఎస్ నిస్తార్ అంటే ఏంటి? భారతదేశపు మొట్టమొదటి డైవింగ్ సపోర్ట్ వెజల్, ఇండియాస్ ఫస్ట్ డైవింగ్ సపోర్ట్ వెజల్. అదేం చేస్తుంది? ప్రమాదంలో ఉన్న జలంతర్గాములను గుర్తించి ఏవైతే సబ్మెరైన్స్ థ్రెట్ ముప్పు ఎదుర్కొంటా ఉన్నాయో, ఆ ప్రమాదంలో ఉన్నాయో వాటిని రక్షించడానికి ఆ ఐఎన్ఎస్ నిస్తార్లో హెలికాప్టర్ ఫెసిలిటీలు, ఆ డైవింగ్ టీము అందరూ ఉంటారనమాట. ఏ విధంగా మనము ఐఎన్ఎస్ నిస్తారు, ఐఎన్ఎస్ నిపుణ, గతంలో ఐఎన్ఎస్ అర్నాల్, ఐఎన్ఎస్ తమల్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాము. ఐఎన్ఎస్ నీలగిరి. అలానే ఇంకొక ఐఎన్ఎస్ షిప్ సందాయక్ అనేది వార్తల్లో ఉంది. ఐఎన్ఎస్ సందాయక్ ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సర్వే పెద్ద నౌక అని చెప్పవచ్చు. అంటే సర్వే లార్జ్ వెజల్, ఇండియాస్ ఫస్ట్ సర్వే లార్జ్ వెజల్. అంటే సర్వే వెజల్ అంటే హైడ్రోగ్రాఫిక్ సర్వేలు చేస్తుంది. ఇది ముఖ్యంగా సముద్రానికి సంబంధించి ఓసియానోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ని, సముద్రానికి సంబంధించి డేటాని కలెక్ట్ చేయడం కోసము, అలానే ఇండియాలో ఉన్న పోర్టులు, హార్బర్స్కి సంబంధించిన హైడ్రోగ్రాఫిక్ సర్వే, వాటిని సర్వే చేయడం కోసం, వాటిని స్టడీ చేయడం కోసము ఇటువంటి వెజల్స్ని వాడతారు. ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ సందాయక్ మలేషియాలోని పోర్ట్ క్లాంగ్కి చేరుకునింది. మలేషియా దేశంలోని పోర్ట్ క్లాంగ్కి చేరుకునింది. దీనికి ప్రధాన కారణము, మెయిన్ రీజన్ వచ్చేసి మనము వివిధ దేశాలతో, ముఖ్యంగా ఏషియాన్ దేశాలతో మ్యారిటైమ్ కోఆపరేషన్, ఈ సముద్రయాన రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి దానికోసం ఈ ఐఎన్ఎస్ సందాయక్ అనే ఇండియాస్ ఫస్ట్ సర్వే లార్జ్ వెజల్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సర్వే పెద్ద నౌక మలేషియాకు చేరుకునింది. ఇక దీని ముఖ్య ఉద్దేశం మహాసాగర్ అనే విజన్ని, ఈ కళను సాకారం చేసుకోవడం కోసం మహాసాగర్. ఈ విజన్ డాక్యుమెంట్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మౌరీషియస్ దేశ పర్యటనలో, మౌరీషియస్ కంట్రీని విజిట్ చేసినప్పుడు ఈ మహాసాగర్ విజన్ డాక్యుమెంట్ని అక్కడ తొలిసారిగా రిలీజ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఇక్కడ మహాసాగర్ అనేది ఆల్రెడీ గతంలో సాగర్ అనేది ఒక విజన్ ఉండే ఇండియాకి, సముద్రయాన రంగానికి సంబంధించి, మ్యారిటైమ్ సెక్టార్కి సంబంధించి. దీనికి అప్గ్రేడెడ్ వర్షనే మహాసాగర్. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద రీజియన్. ఈ హిందూ మహాసముద్రము ప్రాంతంలో సెక్యూరిటీ కోసం సాగరు. మహాసాగర్ అంటే మ్యూచువల్లీ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద రీజియన్స్ మహాసాగర్. ఈ మహాసాగర్ విజన్ని సాధించడానికి ఇటువంటి ఐఎన్ఎస్ షిప్స్ హెల్ప్ అవుతాయి. ఇక దీన్ని డెవలప్ చేసింది, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఐఎన్ఎస్ సందాయక్ అంటే ఏంటి, దీన్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, ఎక్కడ నిర్మించారు అంటే కోల్కతాలోని జిఆర్ఎస్సి లిమిటెడ్ కంపెనీ, పోర్టుల ఇది నౌకల నిర్మాణ కంపెనీ, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కోల్కతా, ఇక్కడ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ఇటువంటివే ముంబైలో మెజగావున్ డాక్ లిమిటెడ్ ఉంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ముంబైలో మెజగావున్ డాక్ లిమిటెడ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఇటీవల మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే, జీనియస్ యాక్ట్కి సంబంధించి. ఇటీవల అమెరికా ఆమోదించిన జీనియస్ యాక్ట్, జీనియస్ చట్టము దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ పన్నుల కోత, ట్యాక్స్ కట్స్. ఆప్షన్ బి అక్రమ వలసల నిర్మూలన, కర్బ్స్ ఆన్ ఇల్లీగల్ మైగ్రెంట్స్.
రక్షణ బడ్జెట్ పెంపు, డిఫెన్స్ బడ్జెట్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఈ యొక్క యాక్ట్. క్రిప్టోకరెన్సీలను స్టేబుల్ చేయడానికి, వాటిని స్థిరీకరించడానికి. సో ఈ జీనియస్ యాక్ట్ అమెరికా ఆమోదించింది. దేనికి సంబంధించినదో కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి మైత్రి అవార్డ్స్. ఇటీవల భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి టు స్ట్రెంగ్థెన్ రిలేషన్స్ విత్ ఇండియా విచ్ కంట్రీ రిలీజ్డ్ 34 మైత్రి అవార్డ్స్. ఇటీవల భారతదేశంతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఏ దేశము 34 మైత్రి అవార్డుల్ని విడుదల చేసింది అంటే ఆస్ట్రేలియా. ఎవరైతే టెక్నాలజీ, బిజినెస్, ఎకానమిక్ సెక్టారు అటువంటి రంగాలలో సేవలు చేసిన వాళ్ళకి, ఎఫర్ట్స్ బాగా పెట్టిన వారికి మైత్రి అవార్డ్స్ని ప్రజెంట్ చేసింది. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి హిమాలయన్ చంద్ర టెలిస్కోప్. ఈ హిమాలయన్ చంద్ర టెలిస్కోపు ఇంటర్స్టెల్లార్ తోకచుక్క అట్లాస్ను గుర్తించింది. అట్లాస్ తోకచుక్క. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక తోకచుక్క. దీన్నే కామెట్ అంటారు ఇంగ్లీష్లో, కామెట్. ఈ తోకచుక్క మన సౌర కుటుంబానికి వెలుపల నుంచి ఎంటర్ అయిందట, మన సౌర కుటుంబంలోకి. ఇట్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్. మన సౌర కుటుంబంలో ఇది భాగం కాదు. బయట సౌర కుటుంబం నుంచి, అవుట్ సైడ్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్, బయట సౌర కుటుంబం నుంచి మన సౌర కుటుంబంలోకి ఎంటర్ అయితే అప్పుడు దీన్ని హిమాలయన్ చంద్ర టెలిస్కోపు క్యాప్చర్ చేసింది, గుర్తించింది. మనం దీన్ని ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసుకున్నాం. ఈ ఇంటర్స్టెల్లార్ తోకచుక్క అట్లాస్ని చిలీ కంట్రీకి చెందిన అట్లాస్ టెలిస్కోప్ గుర్తించింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇండియాకు చెందిన హిమాలయన్ చంద్ర టెలిస్కోపు ఇప్పుడు దీన్ని గుర్తించింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఎలా తీసుకోవాలి అంటే, మొన్న కొందరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అడిగిర్రు, మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని ఎగ్జామ్స్కి వెళ్ళిపోతాయంటే, లైక్ ఆర్ఆర్బి అంటే హెల్ప్ అవుతాయి. ఎలా అంటే మనం తీసుకునే విధానం బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హిమాలయన్ చంద్ర టెలిస్కోపు ఇది లడక్ యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లోని హాన్లే అనే ప్రాంతంలో ఇది ఉంది. హాన్లే అనే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. మనము ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. లడఖ్లో ఇటీవల తొలిసారిగా ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ని నిర్వహించారు. లడఖ్ హోస్టెడ్ ఇట్స్ ఫస్ట్ ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ అని చెప్పేసి. దానికి ప్రధాన కారణము, మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ఆస్ట్రో టూరిజం పట్ల స్టూడెంట్లలో ఇంట్రెస్ట్ని పెంపొందించడం కోసము, ఆస్ట్రో రంగంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసము ఆ ఫెస్టివల్ని నిర్వహించింది. మరి అటువంటి ఫెస్టివల్స్ నిర్వహించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో టెలిస్కోపులు ఉండాలి, అబ్జర్వేటరీలు ఉండాలి. లడఖ్లోని హాన్లే ప్రాంతంలో డార్క్ స్కై రిజర్వ్ ఉందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. డార్క్ స్కై రిజర్వ్ అంటే ఇప్పుడు మనం జనరల్గా రాత్రిపూట్ల ఈ విశ్వాన్ని చూడాలి అంటే మనం చూడలేం. ఫర్ ఎగ్జాంపుల్ సిటీల్లో హైదరాబాదు, బెంగళూరు, ముంబై అటువంటి సిటీల్లో ఉంటే ఈ పొల్యూషన్ వల్ల మనకి అసలు సరిగా విజిబుల్ అవ్వదు. ఆ విశ్వం అనేది సరిగా నైట్ టైమ్స్ కనబడదు. దీనికి ప్రధాన కారణం లైట్ పొల్యూషన్, కాంతి కాలుష్యము. కానీ ఈ లడఖ్లోని హాన్లే ప్రాంతం మాత్రము, లడఖ్లోని హాన్లే ప్రాంతం ఇది ఎక్కువ ఆల్టిట్యూడ్లో ఉంటుంది. చాలా హయ్యెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉంటుంది, ఎక్కువ ఎత్తులో. ఆ ఎక్కువ ఎత్తులో దీన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ అబ్జర్వేటరీని, ఆ ఖగోళ అబ్జర్వేటరీని, అక్కడ ఏంటంటే కాంతి కాలుష్యం ఉండదు, లైట్ పొల్యూషన్ అనేది అసలు వెరీ లో ఉంటుంది. అలాంటప్పుడు మనము దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఆస్ట్రో రంగంలో పర్యాటకం కూడా ఇంప్రూవ్ అవుతుంది. అది దాని ముఖ్య ఉద్దేశము. దీనికోసము హాన్లేలో డార్క్ స్కై రిజర్వ్ని ఏర్పాటు చేశారు. డార్క్ స్కై రిజర్వ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి టైగర్లను చూడాలంటే టైగర్ రిజర్వ్కి ఎలా పోతామో, ఈ డార్క్ స్కై రిజర్వ్ అంటే రాత్రిపూట్ల ఈ విశ్వాన్ని, ఈ నింగిని చూడాలి అంటే ఒక పర్ఫెక్ట్ ప్లేస్ కావాలి. అదే డార్క్ స్కై రిజర్వ్. ఇది లడఖ్లోని హాన్లేలో ఉంది. అదే హాన్లే వద్ద ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఉంది. ఈ ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అనే ప్రాంతం, అబ్జర్వేటరీ వద్ద ఒక టెలిస్కోప్ని 2 మీటర్ల డయామీటర్ ఉన్న హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ని ఏర్పాటు చేశారు. ఇలా ఉంటుంది అది. ఆ హిమాలయన్ చంద్ర టెలిస్కోపు ఆ తోకచుక్కని గుర్తించింది ఈ టెలిస్కోప్ ద్వారా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ తోకచుక్క పేరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ తోకచుక్క పేరు వచ్చేసి
2025 N1, కామెట్ C/2025 N1 బ్రాకెట్లో అట్లాస్. ఇది చిలీ దేశానికి చెందిన అట్లాస్ టెలిస్కోప్ గుర్తించింది కాబట్టి అట్లాస్ అనే నామకరణం చేశారు, అట్లాస్ అనే పేరు పెట్టడం జరిగింది. లేదా దీన్నే 3I అట్లాస్ అంటారు, 3I అట్లాస్. గుర్తుపెట్టుకోండి, కామెట్ పేరు ఏది అంటే కామెట్ C/2025 N1 బ్రాకెట్లో అట్లాస్ లేదా 3I అట్లాస్. ఇది మనకి ఇది హెల్ప్ అవుతుంది ఎగ్జామ్లో. ఈ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా హెల్ప్ అవుతుంది. ఎట్లా అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2023 ఏపీ గ్రూప్ 1లో సంపూర్ణానంద్ టెలిస్కోప్ గురించి అడిగారు. సంపూర్ణానంద్ టెలిస్కోప్కి సంబంధించిన క్రింది ప్రకటనలను పరిగణించండి, పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏవి సరైనవి అన్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 2023లో అడిగిన క్వశ్చన్, కరెంట్ అఫైర్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. మరి సంపూర్ణానంద్ టెలిస్కోప్ గురించి పరిగణించండి విషయాలు అన్నప్పుడు రేపు పొద్దున్న హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ గురించి అడగడానికి గ్యారెంటీ ఏంది? మరి ఇప్పుడు ఇంకా ఒక టెక్నిక్, చిన్న ఒక టెక్నిక్ మాదిరి. ఇప్పుడు సంపూర్ణానంద్ టెలిస్కోపు మనం ఎలా చేయాలంటే, సంపూర్ణానంద్ టెలిస్కోపు ఎక్కడ ఉంది అన్నాడు. ఇది లడఖ్లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్స్ వద్ద ఉంది అన్నాడు. తప్పు. సంపూర్ణానంద్ టెలిస్కోపు ఉత్తరాఖండ్లోని నైనిటాల్ అనే ప్రాంతం వద్ద ఉంది, నైనిటాల్ అనే ప్రాంతం. సో చూడంగానే ఫస్ట్ స్టేట్మెంటు రాంగ్ అవుతుంది. ఇక వాడు ఏమన్నాడు, పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏవి కరెక్ట్ అన్నాడు. ఇక్కడ 1 మరియు 2 మాత్రమే అన్నాడు. ఫస్ట్ రాంగ్ కాబట్టి ఇది ఎలిమినేట్ చేయవచ్చు, దీన్ని తొలగించవచ్చు. ఇక్కడ ఆప్షన్ 3 ఏముంది, 1 మరియు 3 మాత్రమే అన్నాడు. ఒకటవది రాంగ్ కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయవచ్చు. ఆప్షన్ 4 పైవన్నీ కరెక్ట్ అన్నాడు, ఇది అబ్సల్యూట్గా రాంగ్ అవుతుంది. మరి ఇక కేవలం రెండవ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది మనకి ఆన్సర్. అలాంటప్పుడు ఈ 2 స్టేట్మెంట్లను మనం చదవాల్సిన పని కూడా లేదు. సో స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడే నాకు తెలిసినంత వరకు మనం కొద్దిగా స్ట్రాటజిక్గా చదివితే ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు అని చెప్పేసి ఉద్దేశము. సో అందుకే ప్రతి పాయింట్ కూడా డీటెయిల్డ్గా చదివితేనే బెటరు. సో ఈ సంపూర్ణానంద్ టెలిస్కోప్ గుర్తుపెట్టుకోండి, ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ఇక హిమాలయన్ చంద్ర టెలిస్కోపు, సో ఇది ఎక్కడ ఉంది అంటే లడఖ్లోని హాన్లే ప్రాంతము. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే ఇండియన్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ హాన్లే, అక్కడ దీన్ని ఏర్పాటు చేశారు టెలిస్కోప్ని. ఈ ఇండియన్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీని రన్ చేసేది బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. సో డెఫినెట్లీ కరెంట్ అఫైర్స్ మాత్రము యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితేనే, అంటే స్టేట్మెంట్స్ డీటెయిల్గా చదివితేనే మనకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ యూపీఎస్సీ అనేది ఏం లేదు, స్టేట్ ఎగ్జామ్స్ అనేది ఏం లేదు. ఇప్పుడు ట్రెండ్స్ చూస్తే అంతా ప్రతి ఎగ్జామ్లోనూ స్టేట్మెంట్సే ఇస్తూ ఉన్నాడు. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా 3 స్టేట్మెంట్లు 4 స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఏ ఎగ్జామ్ తీసుకున్నా. సో ఇది ఈ కామెట్ తోకచుక్క అట్లాస్. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. ఉగాండా అధ్యక్షుడు ముసెవేని దాదాపు 40 సంవత్సరాల పాలనను పొడిగించాలనే ఆలోచనలో ఉన్నారట. ఉగాండా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. టాంజానియా, ఉగాండా, కెన్యా కంట్రీ. టక్ లేక్ విక్టోరియా ఆఫ్రికాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు, ఆఫ్రికాస్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. గుర్తుపెట్టుకోండి, లేక్ విక్టోరియా మంచినీటి సరస్సు. ఈ మంచినీటి సరస్సు ఎక్కడ ఉంది? ఇక్కడ చూస్తే కెన్యా ప్రాంతం, కెన్యా కంట్రీ, టాంజానియా, ఉగాండా, ఈ 3 కంట్రీస్లో ఉంటుంది లేక్ విక్టోరియా. అత్యధికంగా 50% ఆఫ్ ద లేక్ విక్టోరియా, ఈ లేక్ విక్టోరియాలో 50% టాంజానియా కంట్రీలో ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్లో 50% ఇక్కడే ఉంది. ఇక మిగతా 50% మాత్రమే ఉగాండా, కెన్యాలో ఉంది. ఇప్పుడు నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి రువాండా దేశానికి సంబంధించిన తిరుగుబాటుదారులు, ఆ రువాండా కంట్రీ తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా రువాండా కంట్రీ, వాళ్ళకి సంబంధించి ఒక కాల్పుల విరమణ ఒప్పందం గురించి మనం నిన్న తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఉగాండాకి సంబంధించి ఉగాండా అధ్యక్షుడు వార్తల్లో ఉన్నారు. ఆయన పేరు వచ్చేసి యోవేరి ముసెవేని. ఈయన ఆల్రెడీ 40 years నుంచి పవర్లో ఉన్నారు. 1986 నుంచి పవర్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో 2026లో జరగబోయే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా ఇతనే మళ్ళీ పోటీ చేయాలి అని చెప్పేసి అధికార పార్టీ, ఉగాండా కంట్రీకి చెందిన రూలింగ్ పార్టీ నేషనల్ రెసిస్టెన్స్ మూమెంట్ పార్టీ, ఉగాండా రూలింగ్ పార్టీ నేషనల్ రెసిస్టెన్స్ మూమెంట్ పార్టీ ఆ డెసిషన్ తీసుకునింది. ఈయన 80 years old, 80 ఏళ్ళు,
ఒకవేళ నెక్స్ట్ గెలిస్తే మళ్ళీ అధికారం చేపడతారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఉగాండా కంట్రీ అధ్యక్షుడు ఎవరు అంటే యొవేరి ముసెవేని. ఇక ఉగాండా క్యాపిటల్ విషయానికి వస్తే కంపల. ఉగాండా క్యాపిటల్ వచ్చేసి కంపల. సో ఇవి మనం మ్యాప్ చదివేటప్పుడు మాత్రము ఆ కంట్రీస్ కనీసం ఏ కాంటినెంట్లో ఉన్నాయన్న ఐడియా ఉండాలి. టాంజానియా, ఉగాండా, కెన్యా, సౌత్ సూడాన్, ఇథియోపియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, రవాండా, బురుండి, ఇవన్నీ కూడా ఆఫ్రికన్ కంట్రీస్ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఒక బుక్కి సంబంధించి బుక్ ద న్యూ వరల్డ్ 21st సెంచరీ గ్లోబల్ ఆర్డర్ అండ్ ఇండియా. ద న్యూ వరల్డ్ 21st సెంచరీ గ్లోబల్ ఆర్డర్ అండ్ ఇండియా పుస్తకం. ఈ పుస్తకాన్ని హైదరాబాద్లో బీజేపీ నేషనల్ సెక్రటరీ రామ్ మాధవ్ గారు లాంచ్ చేశారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఈవెందో బీజేపీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ లాంచ్ చేసిన పుస్తకం అయినప్పటికీ కూడా ఈ పుస్తకానికి ఒక సిగ్నిఫికెన్స్, ఒక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ రామ్ మాధవ్ అనే ఆయన్ని చూడొద్దండి, రూలింగ్ పార్టీ అని చూడొద్దండి, అసలు ఈ బుక్లో ఏం కంటెంట్ ఉందో చూడాలా. ద న్యూ వరల్డ్ 21st సెంచరీ గ్లోబల్ ఆర్డర్ అండ్ ఇండియా ఏం చెప్తుంది అంటే రైజ్ ఆఫ్ చైనా, ఏ విధంగా చైనా అనేది ఎదుగుతూ ఉంది, చైనా వల్ల మనకి ఏ విధంగా నష్టము, ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, అలానే క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్, ఈ వాతావరణ మార్పుల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రపంచానికి ఏ విధంగా ప్రాబ్లము, అలానే ముఖ్యంగా ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు వల్ల ఏ విధంగా ఆర్థిక రంగానికి ప్రభావం చూపుతుంది, అలానే ఇంపాక్ట్ ఆఫ్ డెమోగ్రఫిక్స్, ముఖ్యంగా పెరుగుతూ ఉన్న ఈ జనాభా వల్ల ఏ విధంగా ఆర్థిక వ్యవస్థకు ప్రాబ్లం అన్న విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఈయన పొందుపరిచారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బుక్ నేము ఎవరు రాశారని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి తదుపరి 3 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు ఇంగ్లాండ్ ఆతిథ్యం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇది క్రికెట్కి సంబంధించి, టెస్ట్ క్రికెట్కి సంబంధించి వైట్ బాల్ క్రికెట్ ఏ విధంగా అయితే ఓడిఐ క్రికెట్ ఉందో ఇది రెడ్ బాల్ క్రికెట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఓడిఐస్లో అయితే వైట్ బాల్ని ఉపయోగిస్తారు, T20లు వన్డేల్లో తెల్ల బంతిని ఉపయోగిస్తారు, టెస్టుల్లో రెడ్ బాల్ ఎర్ర బంతిని ఉపయోగిస్తారు. మరి ఇప్పుడు WTC అనేది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ఎడిషన్ 2021లో జరిగింది. 2021లో ఫైనల్లో ఫస్ట్ ఎడిషన్ న్యూజిలాండ్ ఇండియాను ఓడించి న్యూజిలాండ్ గెలుపొందింది. 2023లో ఆస్ట్రేలియా మళ్ళీ ఫైనల్లో ఇండియాను ఓడించి ఆస్ట్రేలియా గెలుపొందింది. 2025లో ఇటీవల మొన్న జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా పైన సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. ఈ 3 కూడా ఇంగ్లాండ్లోని లార్డ్స్ స్టేడియంలో జరిగాయి. నెక్స్ట్ జరగబోయే 2027 WTC ఫైనల్, 29 WTC ఫైనల్, 31 WTC ఫైనల్ కూడా ఇంగ్లాండ్లోనే ఆతిథ్యం ఇస్తూ ఉంది, ఇంగ్లాండ్లోనే జరపబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకునింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే WTC సైకిల్ అనేది 2 years ఉంటుంది. ప్రస్తుతం 2025 నుంచి 2027 వరకు కొనసాగుతుంది. ఈ 2 ఏళ్లలో ఏ టీమ్స్ అయితే టాప్గా పర్ఫామ్ చేస్తాయో ఆ టాప్ 2 టీమ్స్ ఫైనల్ ఆడతాయి. సో 27, 29, 31 కూడా ఇంగ్లాండ్లోని లార్డ్స్లో జరగబోతూ ఉంది. ఇక ICC విషయానికి వస్తే ఇది 1909 1909లో ఏర్పాటైంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీని హెడ్ క్వార్టర్స్ ఫస్ట్లో లండన్ ఉండే, యూకే ఆర్ ఇంగ్లాండ్లోని లండన్ ఉండే, ఇప్పుడు దుబాయ్కి షిఫ్ట్ అయింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్కి షిఫ్ట్ అయింది. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి, క్రికెట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. 2 అంచెల టెస్ట్ వ్యవస్థను అన్వేషించడానికి ICC వర్కింగ్ కమిటీ ఏర్పాటు. 2 tier టెస్ట్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఒక వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ వర్కింగ్ కమిటీలో 8 members ఉంటారు. ఆ వర్కింగ్ గ్రూప్లో 8 members. దీనికి అధ్యక్షత, దీనికి హెడ్ వచ్చేసి ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి CEOగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన ఇండియన్ సంజోగ్ గుప్తా గారు ఈ 8 member వర్కింగ్ గ్రూప్కి హెడ్గా, అధ్యక్షుడిగా వ్యవహరించబోతూ ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారంటే, ఏం రికమెండేషన్స్ అంటే, ప్రస్తుతం WTC టోర్నమెంట్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 9 జట్లే పాల్గొంటూ ఉన్నాయి, 9 teams. అయితే వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారంటే, వీళ్ళ రికమెండేషన్స్ కనుక యాక్సెప్ట్ చేస్తే, ఆమోదం తెలిపితే 2027 తర్వాత జరిగే WTC సైకిల్లో
2 డివిజన్లని ఇంట్రొడ్యూస్ చేయబోతూ ఉన్నారు. డివిజన్ 1, డివిజన్ 2. ఈచ్ డివిజన్లో 6 టీంలు ఉంటాయట. 6 టీంలు. దీన్నే 2 టైర్ టెస్ట్ సిస్టమ్ అంటారు. 6 టీంలు, ఇక్కడ 6, ఇక్కడ 6. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 8 మెంబర్ వర్కింగ్ గ్రూపు, సంజోగ్ గుప్తా హెడ్. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి 2025 ఫిడే చెస్ ప్రపంచ కప్కు భారతదేశం ఆతిథ్యం. అక్టోబరు, నవంబర్ 2025లో ఫిడే చెస్ వరల్డ్ కప్ జరగబోతూ ఉంది. దీన్ని ఇండియా నిర్వహించబోతూ ఉంది. ఇది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరగబోతూ ఉంది. ఇంకా సిటీ అనేది ఎక్కడో నిర్ణయించలేదు, ఏ నగరంలో జరుగుతుంది అని చెప్పేసి. ఏ నగరము, ఏ రాష్ట్రంలో జరుగుతుంది అనేది కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికైతే ఇండియాలో జరపాలి అని చెప్పేసి ఫిడే నిర్ణయం తీసుకునింది. ఇక్కడ ఫిడే అంటే మనం ఎక్కువగా ఇది వింటూ ఉంటాం. ఈ టర్మ్ ఫిడే అంటే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్, అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్. ఇది 1924లో ఏర్పాటైంది. 1924లో దీని హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని లౌస్ అనే ప్రాంతం, స్విట్జర్లాండ్లోని లౌస్ అనే సిటీ. ఇక ఈ చెస్ వరల్డ్ కప్లో 206 ప్లేయర్స్, 206 మంది ప్లేయర్లు నాకౌట్ ఫార్మాట్లో తలపడబోతూ ఉన్నారట. నాకౌట్ ఫార్మాట్ అంటే ఇక ప్రతి మ్యాచ్ కూడా ఇంపార్టెంటే, ఓడిపోతే ఇంటికే అన్నట్లు, అది నాకౌట్ ఫార్మాట్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. మిస్సింగ్ ఫ్రమ్ ద హౌస్, ముస్లిం ఉమెన్ ఇన్ ద లోక్సభ బుక్. బిత్రా ఐలాండ్, లక్షద్వీప్. ఆపరేషన్ జ్వాలాను లాంచ్ చేసిన ఆదిలాబాద్ పోలీస్, తెలంగాణ. ముంబైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ మొదటి క్యాంపస్ ప్రారంభం. అంతరించిపోతున్న మొక్కల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉత్తరాఖండ్. రేర్ ఎలక్ట్రిక్ బ్లూబర్డ్ గ్రంథల. ఐఎన్ఎస్ సందాయక్. ఇంటర్స్టెల్లార్ తోకచుక్క అట్లాస్ను గుర్తించిన హిమాలయన్ చంద్ర టెలిస్కోప్. ఉగాండా అధ్యక్షుడు ముసివేని దాదాపు 40 సంవత్సరాల పాలనను పొడిగించాలనే ఆలోచన. ద న్యూ వరల్డ్ 21st సెంచరీ గ్లోబల్ ఆర్డర్ అండ్ ఇండియా బుక్. తదుపరి 3 WTC ఫైనల్స్కు ఇంగ్లాండ్ ఆతిథ్యం. 2 అంచెల టెస్ట్ వ్యవస్థను అన్వేషించడానికి ఐసీసీ వర్కింగ్ కమిటీ ఏర్పాటు. అక్టోబర్, నవంబర్లో 2025 ఫిడే చెస్ ప్రపంచ కప్కు భారతదేశం ఆతిథ్యం. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.